ఏపీ ప్రభుత్వం తాజాగా గోదావరి జలాలను రాయలసీమకు మళ్లించాలని బానకచర్ల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బానకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు ఎలాంటి ఉపయోగం ఇస్తారు? అది ఏ ప్రభుత్వమైనా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసానంటే ఆహ్వానించే వాళ్ళం మొదటి వాళ్ళం మేము. ఎందుకనంటే మన రాష్ట్రంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ ప్రాంతం. కృష్ణా జలాలు మినహాయిస్తే మరే జలాలు రాయలసీమకు వచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి. భౌగోళికంగానే రాయలసీమ ఎత్తులో ఉండడం, నదులన్నీ దిగువన ఉండడం, ఆ రకంగా రాయలసీమ చాలా అతి తక్కువ సాగునీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుంచి బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. నీళ్ళు ఇస్తామని చెప్పడం చాలా మంచి మాట, అది దాన్ని ఆహ్వానిస్తాం కూడా. అయితే ఈ మాటన నిజంగా నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉందా రాయలసీమకు, లేదా వేరే ఇతరత్ర ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయని సందేహం ఒకటి మాకు కలుగుతూ ఉంది. అంతకుముందు పట్టిసీమ నిర్మించేటప్పుడు కూడా పట్టిసీమ కడుతున్నది రాయలసీమ కోసమే అని చెప్పేసి చెప్పారు. మరి పట్టిసీమ పూర్తయింది, రాయలసీమకు నీళ్ళు ఏమన్నా వచ్చాయా? దాని లెక్కలు ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? మాకైతే పట్టిసీమ తర్వాత రాయలసీమకు అదనంగా నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఘటన మాకైతే ఎక్కడ కనిపించలేదు. అసలు రాయలసీమ పేరు చెప్పి, వెనకబడ్డ ప్రాంతాల పేరు చెప్పి ఈ రకంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనమా లేదా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలా, కాంట్రాక్టర్ల కోసమా, ఎవరి కోసం బానకచర్ల గోదావరి అనుసంధానం అనేది అర్థం కావడం లేదు. కొంతమంది ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు చెప్తున్న మాట ఏమంటే ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు అని చెప్తున్నారు. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీకున్న ఆలోచనను, ఈ రాష్ట్రంలోని అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఉన్నారు, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, అందరితో చర్చించండి, అందరి సలహాలు తీసుకోండి. ఆ రకంగా రాయలసీమకు మెరుగ్గా మీరు నీళ్ళు ఇస్తే అంతకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించదు, ఏ రైతు సంఘం వ్యతిరేకించదు. కానీ ఆగమేఘాల మీద గోదావరి నుంచి బనకచర్ల ఈరోజు ఎత్తిపోస్తున్నట్లుగా మాటలు కనిపిస్తున్నాయి. అంత సులభమైనటువంటి విషయం కాదు. 81,000 కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య జలజగడం, అంటే ఇప్పుడు బానకచర్ల డ్యామ్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది. అసలు వ్యతిరేకించడానికి ఉద్దేశం ఏంటి? అసలు దాన్ని ఎలా చూడాలి? తెలంగాణ వాళ్ళు ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారో, బట్ అదొక అంతర్రాష్ట్ర వివాదంగా మారకుండా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించి ఆ రకంగా నీటిపారుదల విషయంలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగాదా ఉండకుండా సమన్వయంతో సఖ్యతో చర్చించి పరిష్కారం చేసుకోవాలి. అట్లా పరిష్కారం చేసుకోకుండా ఎవరితో మాట్లాడకుండా మేము సాగునీటి కట్టేస్తామని చెప్పేసి అంటే ఎవరైనా అంగీకరించకపోవచ్చు. అందుకని మొదట చేయాల్సింది అంతర్రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించుకోవాలి. తెలంగాణ వాళ్ళు రాజకీయ ఉద్దేశంతో ఏమన్నా దుర్బుద్ధితో చేస్తున్నారా, లేదు మాకు వాటా కావాలని అడుగుతా, ఏం కూర్చొని చర్చించండి. తెలంగాణ ప్రభుత్వం అదొక్కటే కాదు, గుండ్రేవుల రిజర్వాయర్ తెలంగాణతో మాట్లాడాలి. అంతకుముందు ఒకే రాష్ట్రంగా ఉండేవాళ్ళం, 2 రాష్ట్రాలు అయ్యాం. ఇప్పుడు 2 రాష్ట్రాల సమస్యగా మారింది. గుండ్రేవుల కడితే ఒక్క కర్నూలు కాదు, కర్నూలు, నంద్యాల, కడప 3 జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు అదొక పెద్ద జీవనాడిగా మిగులుతుంది. ఆర్డీఎస్ కుడికాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకరించింది, అయినా మీరు కట్టడం మానేశారు. ఈ రకంగా ఒక్క రాయలసీమ జిల్లాలో అంద్రినేవా కానీ, గాలేరు నగర్ కానీ, లేదు ఉత్తరాంధ్రలో సృజల సర్వంతి ఇది కానీ, లేదు నాగావళి వంశధార రిజర్వాయర్లు కానీ అనుసంధానం కానీ, సర్కారు జిల్లాల్లో పల్నాడు, గుంటూరు మెట్ట ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే ప్రాంతం కానీ, సోమశిల సంబంధించిన కానీ, ప్రకాశం జిల్లా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ప్రకాశం జిల్లా వెనుకబడిందని. వెలుగొండ రిజర్వాయర్కు 4,000 కోట్లు కావాలి, 2 ఏళ్ళలో పూర్తి చేస్తాం పచ్చేసి నిమ్మల రామనాయుడు అన్నారు. బడ్జెట్లో 300 కోట్లు ఇచ్చారు. అంటే మేము అంటున్నాం, మీ ప్రభుత్వానికి నిజంగా వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, వెనకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయించాలి, ప్రాజెక్టులు కట్టాలంటే శ్రద్ధ కనుక ఉంటే ముందు ఇవి పూర్తి చేయండి. వీటికి ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు అవుతాయి. సుమారుగా 15 లక్షల ఎకరాల నీళ్లు కొత్తగా ఇవ్వచ్చు. నువ్వు బానకచర్ల 81,000 కోట్లతో కట్టి 3 లక్షలకు నీళ్ళు ఇస్తారంటున్నావే. అందుకని ఇది ప్రచారం కోసం పనికొచ్చేది కాదంటే మీ కాంట్రాక్టర్లకు, మీ కమిషన్ల కోసం తప్ప రాయలసీమ ప్రాంతానికి ఒరుగుతుందని చెప్పేసి ఇప్పుడైతే నమ్మకం కలగడంలా.
మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా 14 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఈ 14 ఏళ్ల కాలంలో రాయలసీమకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు ఎంత పూర్తి చేశావు, ఎన్ని నిధులు కేటాయించావు, కొత్తగా ఎన్ని ఎకరాల భూములకు నీళ్లు ఇచ్చావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకొని పాపాన పోలేదే. నువ్వు ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇస్తారంటే మాకైతే నమ్మకం కలగడం లేదు. మేము అడుగుతున్నాం, అయ్యా ఎప్పుడో 2018లో, 2008లో, 1998లో అనేక దశాబ్దాలుగా శంకుస్థాపనలు చేసి లేదా కొద్దిగా పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కర్నూలు జిల్లా అనుభవం చెప్పాలంటే వేదవతి రిజర్వాయర్ నిర్మాణం కోసం మీరే శంకుస్థాపన చేశారు 2018లో. 2018 శంకుస్థాపన చేసినారు, ఇప్పటిదాకా దానికి దిక్కు మోక్షం లేదు. మీరు శంకుస్థాపన చేస్తే జీవో ఇస్తే నిధులు ఇవ్వలా. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు దాన్ని మూలన పెట్టేశా. వెరస ఏమిటంటే ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది. ఒక్క 2000 కోట్లు కనుక ఇస్తే రాష్ట్రంలోనే అనంతపురం తర్వాత అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఆలూరు ప్రాంతం 80,000 ఎకరాల నీళ్ళు వస్తాయి. కేవలం 2,000 కోట్లు, సుమారుగా 1,00,000 మందికి పైగా జనాభాకు నీళ్లు తాగే నీళ్ళు వస్తాయి. ఆ ప్రాజెక్టుకు గతి లేదు. 2,000 కోట్లకు గతి లేదు. 81,000 కోట్లతోటి మీరు ప్రాజెక్టు కడతామంటే నమ్మనికి వాళ్ళ అమాయకులన్నా కావాలి, లేదంటే పిచ్చోళ్ళన్నా కావాలి. సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రాయలసీమ అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది? మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముందు ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, వాటిని పూర్తి చేయండి. ఆ తర్వాత బాణకచలపతి ఇంకా ఏమైనా కట్టండి. అలా కాకుండా ఇవన్నీ అట్లా పక్కన పెట్టి డబ్బులను వృధా అవుతున్నాయి. ఇప్పటిదాకా వాటి మీద పెట్టిన ఖర్చు అంతా వృధా అవుతుంది. హంద్రీనివా ద్వారా కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు 4 జిల్లాలకు 6,50,000 ఎకరాలు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు అన్నారు, 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వట్లేదు. అసలు పంట కాలంలో తీయనే లేదు, కేవలం ప్రధాన కాలంలో తీశారు. ఇప్పుడు కుప్పానికి తీసుకోవాలని చెప్పేసి లైనింగ్ చేస్తున్నారు. ఏం కావాలి? అనంతపురం 6,00,000 ఎకరాల 4,00,000 ఎకరాల ఆయకట్టు, దానికి నీళ్ళు లేవు, కాలువలు లేవు. మేము కోరేదేమంటే ఈ ప్రభుత్వాన్ని ముందు ప్రారంభించినటువంటి వెనకబడిన ప్రాంతాలు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు పూర్తి చేయండి, దానికి నిధులు ఇవ్వండి. ఆ తర్వాత బాణకచర్ల కట్టండి, ఎవరు వద్దంటారు. కానీ రాయలసీమ పేరు చెప్పి మరో కాళేశ్వరం చేయడము, మరో పోలవరం అంటే కట్టకుండా ఏళ్ల తరబడి కొనసాగించడమే. ఆ రకంగా ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు కొల్లగొట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారనేది సందేహం వస్తుంది. అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని ఒడిసి పట్టుకోకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా మేము రాయలసీమకి బాగు చేస్తామంటే నమ్మొచ్చా? కరెక్ట్. మనకి ఇక్కడే తుంగభద్ర మీద కౌతాలం మండలంలో, కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో మేలగనూరు అనే దగ్గర వరద కాలువ నిర్మిస్తే లిఫ్ట్తో అవసరం లేకుండా కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఎక్కువ కమిషన్ రాదు. ఎక్కడ ఆదాయం వస్తుంది, ఎక్కడ కమిషన్ వస్తుంది, దాని మీద చూస్తుంది తప్ప నిజంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను టేకప్ చేయట్లేదు. దౌర్భాగ్యం అని చెప్పేసి చెప్తున్నాను. అంటే మరోవైపు మన గుండ్రేలో ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడు డిపిఆర్ పెంచి 50 టీఎంసీల నీరు తీసుకోవాలనేసి కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. అసలు ఉన్న వాటికే శంకుస్థాపనతో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి 50 టీఎంసీల నీళ్లు కట్టేటువంటి ప్రాజెక్టు ఇక్కడ సాధ్యమేనా? అది టెక్నికల్గా ఇంజనీర్లు చెప్పాలి. నాకున్న అనుభవంలో నాకు పరిమితమైన అనుభవమే ఉంది. 20 టీఎంసీలతో గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ కట్టచ్చు అనేది గతం నుంచి ఉంది ప్రతిపాదన. అప్పటికి కూడా కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాలు, అటు తెలంగాణలో మహబూబ్ నగర్, ఇప్పుడు గద్వాల జిల్లానా లేదా ఆ జిల్లాలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి అన్నారు. మునిగిపోవచ్చు కూడా. వాళ్లకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి, ప్యాకేజీ ఇవ్వాలి. ఆ రకంగా వాళ్ళు ఎలాంటి అసంతృప్తి లేకుండా 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మునిగిపోయే గ్రామాలకు మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి గుండ్రేవుల రిజర్వాయర్ను 20 టీఎంసీతో ముందు కట్టండి. తర్వాత ఒకవేళ అభివృద్ధి చేస్తే చేయొద్దురు. కానీ అదే లేదు, మొదటికే లేదు. ఇప్పుడు 50, 100 అని చెప్పేసి అది ఎంతవరకు ఫీజిబిలిటీ అనేది నాకైతే ఐడియా లేదు. ఇంజనీర్లు చెప్పాలి. అంటే ప్రాథమిక డిపిఆర్లకే దిక్కు లేదు, కొత్త డిపిఆర్లు వేయడం బట్టి దాన్ని ఎట్లా చూడాలంటారు? పని చేయకుండా కాలయాపన చేయడం కోసం ఆ పేరుతోటి కాలం వెళ్ళదించడం తప్ప నిజంగా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి పంటలను అభివృద్ధి చేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. సూటిగా ఈ నీటి జగడాలు బాణకచర్లపైన జగడాలు చేసుకున్నటువంటి అటు తెలంగాణ ప్రభుత్వానికైనా ఇటు ఏపీ ప్రభుత్వానికైనా ఏం చెప్పదలుచు? ఈ 2 ప్రభుత్వాలు కలిసి కూర్చోవాలి, చర్చించాలి. 2 రాష్ట్రాలకు తగాదలేని పద్ధతిలో ప్రాజెక్టులను నిర్మించాలి. అప్పుడు మాత్రమే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి,
రైతాంగానికి ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా ఒక రాజకీయ సమస్యగా మార్చేసి మేమేదో పెద్ద పొడిసేవాళ్ళం, వాళ్ళు అడ్డు పడ్డారు కనుకనే పొడిసలేకపోయినాం, ఇదంతా రాజకీయంగా పబ్బం గడుపుకునే కార్యక్రమం తప్ప లేదు కేంద్రం నుంచి నిధులు ఏవో ఉంటే వాటి రాబట్టుకొని ఇక్కడ వేరే దానికి మళ్లించే కార్యక్రమం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. తక్షణమే రాయలసీమ నీటి అవసరాలు తీరాలంటే ఏం చేయాలి? రాయలసీమ నీటి అవసరాలు తీరాలంటే ముందు హంద్రీనివాన్ ఏదైతే మీరు 6 లక్షల ఎకరాలు నిధులు ఇస్తూ ఉన్నదాన్ని పూర్తి చేయండి, గాలేరు నగర్ పూర్తి చేయండి, వేదవతి నిర్మాణం పూర్తి చేయండి, గుండ్రేవులో పూర్తి చేయండి, మేలూరు వడదకాలో పూర్తి చేయండి, ఆర్డీఎస్ గుడికాలో పూర్తి చేయండి, కడప జిల్లాలో తెలుగంగ అనుసంధానంగా కొన్ని రిజర్వాయర్లు పెండింగ్ ఉన్నాయి పూర్తి చేయండి, అలగనూరు రిజర్వాయర్ శిథిలమైపోయింది దాన్ని మరమ్మతు చేయండి. ఇవన్నీ చేస్తే రాయలసీమకు సస్సంలో నిధులు వచ్చే అవకాశం ఉంది. బానకచర్ల మీరు అదనంగా ఇస్తే సంతోషం, కానీ ఇవి చేయకుండా అది చేస్తామనంటే ఎవడు నమ్మరు. చంద్రబాబు నాయుడు మాటలు తప్ప పనులు చేసే మనిషి కాదని చెప్పేసి ఇప్పటికీ జనమందరికీ అర్థమైపోయింది. రైట్. చంద్రబాబు నాయుడు పైన మాకు నమ్మకం లేదు, రాయలసీమ నీటి అవసరాలు తీర్స్తామంటే ఏ ప్రాజెక్ట్ అయినా మేము స్వాగతిస్తాం, కానీ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా తక్షణమే కావాల్సినటువంటి నీటి అవసరాలు తీర్చకుండా ఆ కొత్త ప్రాజెక్టులకు పోతే మాత్రం అభ్యంతరం చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అదనంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి అదనంగా వచ్చేటువంటి ప్రాజెక్టుని మేము స్వాగతిస్తాం తప్ప కేవలం కాలయాపన కోసము ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేపట్టేటువంటి ప్రాజెక్టులు దయచేసి చేయొద్దండి, అలాంటి వ్యవహారాలు మానుకోండి అని సిపిఎం రాష్ట్ర నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు.